ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికి వందనములు. ఇద్దరు దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం కూడా చదువుదాం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ప్రియమైన వాళ్ళరా, సమరయ స్త్రీ యేసు ప్రభు ఆమెను దర్శించిన తరుణంలో ఆమె చెప్పిన సాక్ష్యం ఇది. ఆమె ఏం చెప్తుంది? ఊరిలోనికి వెళ్ళింది అని రాయబడ్డదంటే అప్పటి వరకు ఆమెకు ఊరితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిగా ఉంది. రోజు వెళ్తే పట్టించుకోరు కదా. ఆ రోజు వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? ఏదో ఒక చౌరస్తకి వెళ్ళినట్టుంది. వెళ్ళి ఏం చేసింది? తన కుండను విడిచిపెట్టింది. తన కుండ ఏం చేస్తుందంటే, కుండను విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే, కుండ విడిచిపెడితే పలిగిపోతుంది. అంటే అప్పటి వరకు కుండ తీసుకొని ఆమె నీళ్ళకు పోయింది. ఇక నుండి యేసుప్రభు చెప్పినట్టుగా జీవజలం నదులు నాకు కావాలి, యేసుప్రభు నాకు ఉండగా ఈ కుండ నాకు అవసరం లేదని కుండ విడిచిపెట్టింది. అంటే పలిగిపోయినా పర్వాలేదు, కుండ పలిగిపోని అనుకుంది. అయితే ఆమె ఏమంటున్నది? ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవని, ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవని చెప్పిన మనుషుని చూడండి అని చెప్పింది. ఉదాహరణకు ప్రియమైన వాళ్ళారా, ఆమె ఎంత విచిత్రంగా మాట్లాడుతుంది చూడండి. ఒక స్త్రీ ఒక పురుషునితోని సంబంధం కలిగి ఉండడం అనేది బయట ఎవరికి తెలియదు, రహస్యంగా ఉంటారు ఆ విషయంలో. ఆ రహస్యంగా ఉన్న ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. ఎంత ధైర్యం చేసింది చూడండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. యేసు ప్రభువుని ఇష్టపడడం అంటే ఇది. తన జీవితంలో ఎవరికి చెప్పకూడనివి కూడా బయట చెప్పాల్సిందే యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి. ఈనాడు చాలామంది సంఘాల్లో చూస్తే సాక్ష్యం చెప్తుంటారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, సాక్ష్యం అంతా అబద్ధం సాక్ష్యంలే. అబద్ధ సాక్ష్యాలు చెప్పిన కారణాన చాలామంది మారు మనసులోకి రావట్లేదు. ఇక్కడ ఏమేం చెప్తుంది అంటే, ఆమె స్పష్టంగా చెప్తున్నమాట ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని ప్రకటిస్తుంది. యేసు ప్రభువుని ఆ ఊరిలో ప్రకటన చేసింది. మనం మన ఊరిలో, మన పట్టణంలో, మన సంఘంలో మన క్రియలు బయట చెప్తామా? అన్నీ రహస్యమే, అన్నీ దాపెట్టుకొని ఎవరికైనా తెలిస్తే కూడా అది అబద్ధమని దాన్ని నిరూపణ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎత్తులు చేస్తుంటాం. ఇది మన భ్రష్టమైన జీవితం. అందుకే ఆయన ఏమన్నాడు? మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులైందురు అని ఆనాడు శిష్యులకు చెప్తే వాళ్ళు సాక్షులుగా ఉన్నారు, కానీ మనం సాక్షులుగా ఉండలేకపోతున్నాం. మనం అబద్ధ సాక్షులుగా ఉన్నాం. దాంతో మనం సరి చేసుకుందాం. ప్రభు వాక్యము మనల్ని మాట్లాడినప్పుడు, మనల్ని పొడవబడ్డప్పుడు మనం సరి చేసుకోవాలి. ఇక్కడ ఏమంటుందంటే తన జీవితాన్ని బహిర్గతం చేసుకుంది. ఎందుకంటే యేసుని రుచి చూస్తే. ఇప్పుడు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనము సంఘం ఎదుట, గ్రామములో, మన చుట్టూ ఉన్న వారి మీద మన రహస్య జీవితం బయట చెప్పుకోనంతసేపు నువ్వు ప్రభువును సరిగా ఎరగనట్లు లెక్క. మనం ప్రభువును సరిగా ఎరగనట్లు లెక్క. ఆ ప్రభు ఏమైనాడో ఎరిగితే ఏమవుతామంటే ఆటోమేటిక్ మనలో నుండి చీకటి అనేది బయటికి పారదోలబడుతుంది. మనలో ఇంకా చీకటి క్రియలు ఉన్నాయంటే మనము యేసు ప్రభువును ఇంకా మన లోపలికి ఆహ్వానించినట్టే. యేసు ప్రభు ఏమైనాడు? నేను లోకమునకు వెలుగును అన్నాడు. ఆ వెలుగు నీ హృదయంలోనికి వస్తే వెలుగు సంబంధమైనవి ఉంటాయి లోపల. చీకటి అంతా ఆటోమేటిక్ బయటికి వెళ్ళిపోతుంది. మన ఇంట్లో లైట్ వేయగానే చీకటిని ఎవరు పొమ్మని చెప్పాల్సిన పని లేదు, అది ఆటోమేటిక్ బయటికి వెళ్ళిపోతుంది. అదే రీతిగా ఈ స్త్రీ యొక్క జీవితంలో యేసు ప్రభు రాగానే యేసు ప్రభు ఏం చెప్పలే, నువ్వు ఊర్లోకి వెళ్ళి చెప్పిరా నీ బతుకంతానే ఏం చెప్పలే. యేసు ప్రభు వెలుగుగా తన హృదయంలోనికి వచ్చినాడు. ఆమె హృదయంలో నుండి అంత రహస్యము, చీకటి అంత బయటికి వెళ్ళిపోతూ వచ్చింది. అయితే ఇక్కడ ఇంకో మాట రాసి 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఇచ్చారు. ప్రియమైన సహోదరుడా, నువ్వు సేవకుడు ఉండొచ్చు, బోధకుండా ఉండొచ్చు, సంఘ నాయకుడు ఉండొచ్చు, విశ్వాసి ఉండొచ్చు, నువ్వు సంఘ పెద్ద ఉండొచ్చు. నీ సాక్ష్యాన్ని బట్టి నీ ఊరిలో, నీ పట్టణంలో, నీ గ్రామంలో ఎవరైనా మారు మనసులోనికి వచ్చిరా? ఒక్క వ్యభిచారంలో ఉన్న స్త్రీ చెప్తే ఇంతమంది ఇచ్చారు. అది నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు. ఉదయకాలం మన జీవితాలను మనం పరిశీలన చేసుకొని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక.
చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. సమరయ స్త్రీలాగా మేము కూడా నిజమైన పశ్చాత్తాపం కలిగి నీ మహిమ కొరకు సాక్షులుగా ఉంటా కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.